దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాము. ఈరోజు వేకువమన్న మార్చి 14వ తారీఖుది. నాకు కావలసినంత ఉన్నది. అసంతృప్తితో పేరాశతో నిండిన మానవుల మధ్యలో ఈ లోకంలో మనం నివసించుచున్నాము. వారిలో ఒకరి వలె మనం మారకూడదు. నాకు కావలసినంత ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమందు మొదట చెప్పిన మనుషుడు మెచ్చుకొనదగిన పరిశుద్ధుడు కాకపోవట నిజముగా ఆశ్చర్యంగా ఉన్నది. అతడే ఏశావు. యాకోబు తన అన్నయ్య అయిన ఏశావును తన తండ్రిని మోసగించి జ్యేష్ఠత్వమును తన తండ్రి దీవెనలను ప్రాప్తించుకొనెను. ఆ వేళలో ఏశావు అత్యాగ్రహముతో యాకోబును చంపుటకు తీర్మానించెను. ఏశావు తదుపరి దినములలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అను కార్యమును నేర్చుకునేవాడే అతడు పూర్తిగా రూపాంతరం పొందిన మనుష్యుడిగా మారెను. అతడు యాకోబును ఆప్యాయముగా నా సహోదరుడా అని సంబోధించెను. డబ్బే దైవం అనే సిద్ధాంతం నెలకొని ఉన్న ఈ కాలంలో అసంతృప్తి, పేరాశ అనేవి సొంత బంధువులనే చంపుటకు దారితీయుచున్నవి. నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి పొంది ఉన్నాడలా దేవునితో ఇతరులతో నీ యొక్క అనుబంధం సక్రమంగా ఉండును. మరియు ఉచితంగా నీకు ఇవ్వబడినా సరే ఆయా సంపదలను కానీ అవసరమైన సామాగ్రిని కానీ కూడబెట్టుకొనవలనని తలంపు నీకు ఉండకూడదు. అలాగైతే వేరే వ్యక్తి యొక్క ఆస్తులను నీవే విధంగా ఆశించదువు? నాకు కావలసినంత ఉన్నదని ఒకప్పుడు పలికిన మనుష్యుని ముఖము ఇప్పుడు దేవుని ముఖం వల్లే కనబడుట ఆశ్చర్యంగా ఉన్నది. ఒక హంతకుని ముఖమనే చూడనై ఉన్న ఆశించి వెళ్ళిన యాకోబు దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూచుతునే అని చెప్పాను. బహుశా ఏశావులో ఉన్నట్టే సంతృప్తి అయిన ఈ గొప్ప మార్పుకు కారణమైన యాకోబు గ్రహించి ఉండవచ్చును. మోసగాడు లేక దోచుకునేవాడని పేరు గల యాకోబు కూడా మారినట్టుగా కనబడుచున్నాడు. నాకు కావలసినంత ఉన్నదని అతడు చెప్పిన దానిని బట్టి దీనిని మనం అర్థం చేసుకొనగలము. సంతృప్తి నిన్ను మార్చును, నీ ద్వారా ఇతరులను కూడా మార్చును అనే పాఠం స్ఫటికము వలె స్వచ్ఛముగా ఉన్నది. నాకు కావలసినంత ఉన్నదని చెప్పిన వాని ముఖం దేవుని ముఖం వలె ఉన్న ఎడల నాకు కావలసినంత లేదు అని చెప్పు మనిషిని ఎంత భయంకరంగా ఉంటునో తలంచి చూడుడి. ఈ లోక భోగ భాగ్యములన్నీ, ఈ మాయలోక వేషములన్నీ, సిరి సంపద కూడా క్షణభంగురమే. చింతింపవా నీవు స్నేహితుడా? దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.